ఇక ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగికి అవమానం, ఆమె ఆఫీస్కు రావద్దు, ఎవరు ఆమెతో మాట్లాడొద్దు, విద్యాశాఖ ఉన్నతాధికారి హుకుం. మొత్తం మీద 20 రోజుల నుంచి ఆఫీస్కి వస్తూ ఉన్నది, నేల మీదనే కూర్చుంటా ఉన్నది. ఎవరు ఆమెతోని మాట్లాడొద్దు అని చెప్పేసి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హుకుం జారీ చేసిరు. ఆమె పాపము డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఘోరమైన పరిస్థితి. ఏది మహిళా సాధికారత? మహిళలకు మీరు న్యాయం చేస్తామని అంటారు, మహిళలకే పెద్దపీట వేస్తామంటారు. ఎందుకు ఇట్లా నేల మీద కూర్చోబెట్టాలి? ఎందుకు ఇట్లా విధులకు హాజరు కావద్దని హుకుం జారీ చేయాలి? పెట్టుకున్నలేకేలేంది, నీకేం బాధ, నీకేం నొప్పి? నువ్వెందుకు ఆదేశాలు జారీ చేయాలి? నీకేం బాధ అయింది? మొత్తం మీద ఇంత వివక్షణ. ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఒక మహిళ అక్కకు జరిగిన అన్యాయం. దీని మీద అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఆమె ఆఫీస్కి రావద్దు, ఆమెతోనే ఎవరు మాట్లాడద్దు. ఇక సహచర ఉద్యోగులైనా ఎట్లా ఉంటారో నాకు అర్థం కదా. మళ్ళీ వాళ్ళ మీద వేటేస్తారేమో భయమేమో. ఎవరు మాట్లాడద్దని వరకు ఎవరు మాట్లాడలేదట. వచ్చిన నుంచి నేల మీదనే కూర్చున్నాడట 20 రోజుల పొద్దు నుంచి.